ఒకసారి చూడండి ఏ నెంబర్ ఇంకో ఇటు అన్ని మా ఇద్దరు ఫోటో కొట్టిగా తీయండి. చప్పట్లు కొట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు అది ఎవరో అన్నమ్మా నాగయ్య ఈతయ్య బింది జాగ్రత్త నాగయ్య ఎక్కడ ఏం లోనే ఉంది కనపడతారా మళ్ళీ కొత్త బట్టలు పంపిణీ చేస్తా ఉన్నారు. రమణయ్య గారు, రాజేశ్వరి, అలాగే మారల సుబ్బారావు గారు, రాజేశ్వరి గారు ఇద్దరు వారికి కొత్త బట్టలు అందజేస్తున్నారు. చప్పట్ల ద్వారా వారిని ఆశీర్వదించారు.
మొదటిది వివాహము పరిశుద్ధమైనది, రెండోది ఘనమైనది అని అంటాడు. పరిశుద్ధమైనది ఎందుకైందంటే దేవుని చేత చేయబడింది. దేవుని చేత వివాహంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లోటును తీర్చినట్లు యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇదే వివాహాన్ని రేపు యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలోకి వచ్చి దేవుడు ప్రారంభించాడు. కాబట్టి వీరు ప్రేమ కలిగి ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు సాగితే దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. వివాహ వ్యవస్థలోనికి భర్త కూడా భర్తకు లోబడి ఇరువురు ఒకరినొకరు అర్థం చేసుకొని పవిత్రమైనటువంటి వివాహ బంధముగా మీరు ఆశీర్వదించమని సన్నిధిలో అడుగుతున్నాం. అయ్యా, మీరు దీవించండి. వివాహ వ్యవస్థను ప్రారంభించింది మీరు. ఇదిగో ఈ వ్యవస్థలో నీవు ఉన్నావని ఈ నామాన్ని ఘనపరుస్తూ నీ సిలువ రక్తంలో ఈ బిడ్డల హృదయాలను ముడివేసి నీ ప్రేమ, నీ ఆశీర్వాదము, నీ కృప దాయిమని నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. జరిపించడానికి నాకు ప్రభుత్వం వారు అధికారం ఇచ్చారు. నేను ప్రభుత్వం నుంచి అధికారపూర్వకంగా వీరిని వివాహం చేయడానికి నాకు ఒక ప్రభుత్వం వారు అధికారం ఇచ్చారు. ఈ ఇరువురి వివాహం జరగకూడదు, నాకు తగిన ఆటంకము అభ్యంతరాలు ఉన్నాయంటే ఇప్పుడే తెలియపరచవలసిందిగా కోరుతున్నాను. ఎవరు లేనట్లయితే మీ మౌనమును మీ అంగీకారముగా జ్ఞాపకం చేసుకుంటే, మీ మౌనం ఉన్నారు కాబట్టి వివాహం చేయండి అని అంటున్నారు అని సందర్భంలో మీకు అంగీకారం అయితే మీ కుడి హస్తం చూపిస్తే వివాహ వివరించడం నాకు ఇష్టమే. మంచిది, చాలా థ్యాంక్స్ అండి. ఈ పరిశుద్ధ వివాహము సమ్మతించి దేవుని ఎదుట ఈమెను నీ పెళ్లి భార్యనుగా చేసుకొని ఇతరులను నొల్లక, ఇతరుని అంగీకరించక నీ బ్రతుకు కాలమంతి భారతి గారికి భర్తగా ఉండడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమే. మీ ఇష్టాన్ని ప్రేమ తెలియపరచాను. మంచిది. సరే, వారు అంటే ఇప్పుడు చాలా ఫాస్ట్ కల్చర్ కాబట్టి ఫోన్స్ ద్వారా కానీ ఇంకా ఎలాగైనా తెలియపరిచారు. మంచిది. వివాహ కార్యక్రమం అందరూ చప్పట్లు కొడదాం, వారిని దీవిద్దాం. భయ్యా బాగుంది నిద్ర మాకా. ఓకే, రెడీ సార్. ఓకే, మంచి. దీనికి భార్య ఉండడానికి మీకు ఇష్టమేనా? ఎటువంటి ఆటంకాలు లేవు కదా? మంచిది. వినపడలేదంట. మీరు ఎప్పుడైనా తెలియపరిచారా మీ ఇష్టాన్ని? ఓకే. ఇరువురి యవనస్తుల తరపున అనగా ఫణేంద్ర బాబు గారి కుటుంబం తరపున, అలాగే భారతి గారి కుటుంబం తరపున పెద్దలు, వారి తల్లిదండ్రులు కానీ లేకపోతే వారి అన్నదమ్ములు కానీ ఉన్నారా? రమ్మా. మీ పేరు? పట్టుకోండి బ్రో. సార్ మేడం ఒకసారి చూడండి. స్మైల్ ఉండాలి, స్మైల్ ఉండాలి సార్. చూడండి మేడం. మన మధ్యలో ఉన్న దైవజనులు స్టీఫెన్ పాస్టర్ గారు మనం ప్రార్థన నడిపిస్తారు. మరియు వారు ఒంటరిగా ఉన్నట్టు వారిని జత పాదములకు వందనములు దేవా. ఆయా భారతిని ప్రయత్నం మీరు ప్రేమించి ప్రభా, ఇది నరుడు ఒంటరిగా ఉండుట మరి మంచిది కాదని ప్రభా, ఇదిగో తండ్రి మరి స్త్రీని ఇదిగో మీరు ఆపణ సృష్టించి ఆదాముకు సాటిన సహాయంగా మీరు అందించున్నారు. ఇదిగో తండ్రి వారు ఇద్దరు మీరు వివాహము వారికి తొలి వివాహం చేసి ప్రభా వారిని దీవించున్నారు. వారి కూడా తర్వాత నాగయ్య అంజమ్మను కూడా జేసీ గారిని ఆశీర్వదించాల్సింది.
మేడం చిన్న పుట్టినరోజు సందర్భంగా వంకాయలపాటి సాంబశివరావు గారు, కవిత గారి కుమార్తె సాయి వర్షిత, ముందుగా ఆ పాపకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆ పాప పుట్టిన సందర్భంగా మరి ప్రతి సంవత్సరము ఇదే రోజు అక్టోబర్ 18వ తారీఖు మరి ఈ విధంగా వివాహాలు చేస్తున్నారు. మరి ఆ కుటుంబాన్ని భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి ఈ సందర్భంగా మరి నూతన వధూవరులైనటువంటి మరి ఇరు దంపతులను కూడా వారిద్దరికి కూడా మరి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించి మంచిగా మరి వర్ధిల్లాలని, అలాగే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మరింత మంది ముందుకు వచ్చి ఈ విధంగా వివాహం చేసుకున్న సమాజంలో మీరు కూడా మేమందరము అందరితో పాటు మరి చక్కగా ఉన్నాము అనే సంతోషంగా మీరు అందరూ ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ మరి ఈ శుభ సందర్భంలో మరి వివాహ సందర్భంగా మేమందరం కూడా మీ మధ్యలో ఉంటాం. మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ మ్యారీ లైఫ్ టు బోత్ ఆఫ్ యూ. మీ ఇద్దరికి కూడా అమ్మా హ్యాపీ మ్యారీ లైఫ్. థ్యాంక్ యూ. ఫణీంద్రబాబు అను నేను, భారతి అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున ఏలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుట సంఘం ఎదుట సేవకుల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొంచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణం చేయుచున్నాను. దేవుని ఎదుట సంఘం ఎదుట సేవకుల ఎదుట ప్రమాణం చేయుచున్నాను. ఎప్పటి వరకమ్మా? జీవితాంతం. ప్రసంగిలో సొలొమోను భక్తుడు జ్ఞాపకం చేస్తారు. ఇది బంగారంతో చేయబడింది, ఇది ఫ్లెక్సిబుల్, అలాగే తుప్పుపట్టనిది. వీరి ప్రేమ దైవీకమైన ప్రేమగా జీవితకాలం అంతా ఈ మంగళసూత్రం చూసినప్పుడు, లేకపోతే మంగళసూత్ర ధారణం జరుగుతున్న ఈ సమయంలో పరలోక కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో ఈ మంగళసూత్రము ధరింప చేయడం ద్వారా ఆ పెళ్లి భార్యనుగా స్వీకరించుచున్నాను. దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగనేము పావన యేసుని వారగను దంపతులు దండిగని రాత్రిలో వెలయుచు చప్పట్లు కొట్టండి, వాళ్ళని ఆశీర్వదించండి. నూతన దంపతులై ఫణీంద్రబాబు, భారతి. దంపతులు వారికి బట్టలు అందజేస్తారు. కొద్ది బ్యాక్ జరుగు, అందరూ కనబడాలి, అందరూ కనిపిస్తారు. మేడం కొద్ది బ్యాక్ జరుగు బస్. ఓకే ఓకే సార్, ఒకసారి చూడండి సార్. మేడం ఒకసారి మార్చుకుంటారు సార్, ఒకసారి
చప్పట్లతో మాధవ్ గారు చాలా ఫాస్ట్గా ఉన్నారు, చాలా సంతోషంగా నడిపించి ఫీలింగ్స్ అన్ని చాలా ఆనందంగా ఉంది. బట్టలు ఇవ్వండి, బట్టలు ఇవ్వండి. ఒక్క నిమిషం అందరినీ ఈ నలుగురు జంటని సుబ్బారావు అందరినీ కలిపి కూర్చోండి. పెద్దలు ఒక్క నిమిషం. ఫణేంద్రబాబు మీదకి వచ్చి వారిద్దరిని రెండు జంటల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాం. మండవ సుబ్బారావు సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ సలహాదారుడు. సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ మరియు వంకాయలపాటి సాంబశివరావు కవితల కుమార్తె వర్షిత 13వ జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు 2 దివ్యాంగుల జంటలకి వివాహాన్ని జరిపించడం జరిగింది. ఇది మొదటిసారి కాదు, గత 3 సంవత్సరాలుగా మొదటి సంవత్సరంలో 4 జంటలు, రెండవ సంవత్సరంలో 2 జంటలు, ఈ సంవత్సరం 3 జంటలకి వివాహం జరిపించడం జరిగింది. ఈ వర్షిత మొదటి జన్మదినం నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు, ప్రతి పుట్టినరోజుకి స్కూల్ పిల్లలకు పాఠ్యపుస్తకాలు, పేదలకు నిత్యావసర వస్తువులు, అనేకమైనటువంటి కార్యక్రమాలని మొదటి సంవత్సరం నుంచి ఈ రోజు కూడా జరిపిస్తూ ఉన్నారు. వారు ఎటువంటి ఆడంబరాలకు పోకుండా పేద ప్రజలకు ఏదో ఒకటి సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ మరియు కొమ్మి రమణయ్య రాజేశ్వరి గారి మేనగోడలైనటువంటి వర్షిత జన్మదినం సందర్భంగా ఈ వివాహాలను జరిపించడం జరిగింది. ఈ సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మండవ మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు, దాదాపు 40 మంది దివ్యాంగులు మరియు వికలాంగులైనటువంటి వారికి వసతి, అనునిత్యం వాళ్ళకి సేవ కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ సమాజంలో దివ్యాంగులు కూడా ఒక భాగమైనటువంటి, వాళ్ళు ఎటువంటి చిన్న చూపుకి లోను కాకూడదు, వాళ్ళు సమాజంలో అందరిలాగానే బ్రతకాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి అన్నింటినీ పర్యవేక్షిస్తూ ఇట్లా ఈ వివాహ కార్యక్రమాలు కూడా జరిపించడం మా ట్రస్ట్ ద్వారా చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. ప్రవాసాంధ్రుడు వంకాయలపాటి సాంబశివరావు కవితల కుమార్తె వర్షిత 13వ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ మండవ మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ నందు ఆశ్రమం పొందుతున్న 2 దివ్యాంగుల జంటలకు ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో రంగరంగ వైభవంగా వాళ్ళ వివాహం జరిపించడం జరిగింది. ఈ వివాహానికి కుటుంబ పెద్దలతో పాటు ఒంగోలు నగరం ప్రముఖులు కూడా వచ్చి ఆ దివ్యాంగులను ఆశీర్వదించడం వల్ల వాళ్ళు చాలా ఆనందంతో ఈ జరుపుకున్నారు. ఈరోజు ఆ దివ్యాంగులు మంచి జీవితం గడిపే విధంగా, వాళ్ళు స్థిరంగా నివాసం ఏర్పరిచే విధంగా ట్రస్ట్ తరపున మా వంతు సహాయ సహకారాలు అందిస్తాము. దానిలో భాగంగా కొమ్మి రాజేశ్వరి రమణయ్య గారు ఆధ్వర్యంలో ఈ వివాహం మొత్తం సాంప్రదాయబద్ధంగా వాళ్ళు మానవత్వంతో అన్ని ఖర్చులు భరించి ఈ వివాహాన్ని జరిపించినందుకు మనస్ఫూర్తిగా ఒంగోలు నగర మంత్రి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఇప్పటికి ఏర్పడి 3 సంవత్సరాలు. మండవ మురళీకృష్ణ గారు వ్యవస్థాపకులుగా ఈ ట్రస్ట్ ఏర్పడింది. ట్రస్ట్ ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే మన వంకాయలపాటి హర్షిత పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు మనకి 3 దివ్యాంగుల జంటలకి పెళ్లి చేయడం జరిగింది. ఆ తర్వాత తర్వాత సంవత్సరంలో 2 జంటలకి, ఈ సంవత్సరంలో 2 జంటలకి, అలా మొత్తం 7 జంటలకి మనము వంకాయలపాటి హర్షిత పుట్టినరోజు సందర్భంగా పెళ్లి జరిపించారు. ఈ పెళ్లి జరుపులు మనకి కీలక పాత్ర పోషించిందే కొమ్మినేని రమణయ్య గారు, కొమ్మినేని రాజీ మేడం గారు. వాటితో పాటు మన మారెల సుబ్బారావు గారు కూడా ఎంతో సహకారం అందించారు. ఈ సహకారం అందించడంలో ఈ పెళ్లి చేయడంలో దగ్గరుండి సూచనలు చేసిన మన మండవ సుబ్బారావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ గారికి మనస్ఫూర్తిగా మా పిల్లల తరపున ఇంకోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.